జగన్నాటక సూత్రధారి సైతం ప్రేమలో పడితే సామాన్య ప్రేమికుడిలా ఎలా తపిస్తారో పద్మావతి తిరస్కారంతో ఆయన అనుభవించిన ఆ వేదనను వకులమాతకు ఎలా వివరించారో చూద్దాం. ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. వేటకని వెళ్లిన శ్రీనివాసుడు గాయాలతో, గుర్రం లేకుండా, ముఖమంతా వాడిపోయి తీవ్రమైన విరహవేదనతో తన పుట్టలోకి చేరుకున్నాడు. అది చూసిన వకులామాత తల్లడిల్లిపోతూ అడవి మూలికలతో ఆయన గాయాలకు చికిత్స చేస్తూ, నాయనా శ్రీనివాసా, ఏమైంది తండ్రి? వేటకని వెళ్లినవాడివి ఇలా గాయాలతో ఎందుకు వచ్చావు? నీ గుర్రం ఏది? నీ కళ్లలో కనిపిస్తున్న ఈ బాధకు కారణమేమిటి? అని అడిగింది. తల్లి పడుతున్న ఆవేదనను చూడలేక శ్రీనివాసుడు మౌనాన్ని వీడాడు. తన హృదయంలో గూడు కట్టుకున్న పద్మావతి రూపం గురించి, ఆకాశరాజు పుత్రికపై తనకు కలిగిన అనురాగం గురించి వివరిస్తూ, అమ్మా, నేను వేటలో ఒక రాజకుమారిని చూశాను. ఆమెను చూడగానే నా మనసు నా వశం తప్పింది. కాని ఆమె నన్ను ఒక సామాన్య వేటగాడిగా భావించి అవమానించి పంపేసింది. ఆమె లేనిదే నేను జీవించలేను. అమ్మా, ఏ విధంగానైనా మా వివాహం జరిపించు అని దీనంగా వేడుకున్నాడు. శ్రీనివాసుడి మాటలు విని ఆశ్చర్యపోయిన వకులామాత, నాయనా, ఆ పద్మావతి ఎవరు? ఒక రాజకుమారి కోసం లోకనాథుడువైన నువ్వు ఇంతగా తల్లడిల్లడం వెనుక ఉన్న మర్మమేమిటి? అని అడిగింది. అప్పుడు శ్రీనివాసుడు కళ్ళు మూసుకుని తన కళ్లలో మెదులుతున్న త్రేతాయుగపు జ్ఞాపకాలను వకులామాతవైపు చూస్తూ ఇలా వివరించాడు. అమ్మా, ఆనాడు రాముడిగా నేనిచ్చిన ఒకే ఒక్క మాట నేడు నన్ను ఈ వెంకటాద్రిపై శ్రీనివాసుడిగా నిలబెట్టింది. ఆమె సామాన్య రాజకుమారి కాదు అమ్మా, ఆమె నా వేదవతి. శ్రీనివాసుడు చెప్పిన ఆ వేదవతి ఎవరు? రామయ్య ఇచ్చిన ఆ వాగ్దానం ఏమిటి? తరువాతి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.